అభివృద్ధిలో బుల్లెట్ కంటే వేగంగా దూసుకుపోతున్న భాగ్యనగరం బ్యాలెట్లో మాత్రం వెనుకబడిపోతోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దాటడంలో నగరవాసులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. చేతికి ఎన్నికల సిరాను అందించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎక్కువ శాతం మంది పోలింగ్ డేను హాలిడేగా భావిస్తూ ఇంటికే పరిమితమవుతున్నారు. ఓటింగ్ నమోదులో గ్రామీణ ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాల్సిన పట్నం అట్టడుగు స్థాయిలో నిలుస్తూ పరువు తీసుకుంటోంది. ఉన్నత విద్యావంతులకు నిలవైన గ్రేటర్లో గత దశాబ్ద కాలంగా మహానగరంలో ఇదే పరిస్థితి. తలరాతను మార్చే ఓటు హక్కును వినియోగించుకోవడంలో నగరవాసుల నుంచి ఎందుకీ నిర్లక్ష్యం? వచ్చే లోక్సభ ఎన్నికల్లో అయినా గ్రేటర్ ఓటర్లో మార్పు వస్తుందా? అన్ని రంగాల్లో ముందున్న హైదరాబాద్ ఓటింగ్ లో మాత్రం అట్టడుగు స్థాయికి పడిపోతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పాలకులను తిట్టుకుంటూ గడపడం మనకు పరిపాటి. కానీ అసమర్థ పాలనను అందించిన వారిని ఎన్నుకున్నది మనమేనని గ్రహించలేకపోతున్నాం. అలాంటి వారిని గద్దె దించేందుకు మన దగ్గరున్న వజ్రాయుధమే ఓటు. అలాంటి వజ్రాయుధాన్ని వినియోగించుకోవడంలో నగరవాసులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరిలో ఉన్నత విద్యావంతులే అత్యధికులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అక్షరాస్యత కలిగిన ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం కాబట్టి మేము అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అవగాహన పేరుతో అని అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. మేము ఇక్కడ ఏమంటున్నామంటే నీకు హైదరాబాద్ కంటే ఈ సుదూర ప్రాంతాలలో గ్రామీణ మండల జిల్లా స్థాయి ప్రాంతాలలో ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ ప్రాంతాల్లో తక్కువ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా సమాజంలో ఒక ప్రేరకులుగా ఉండి సమాజ మార్పులో అభివృద్ధి కావాలి అంటే ఓటు అనేటువంటిది అమూల్యమైన ఓటును వేసేటువంటి ప్రయత్నం జరగాలి. కానీ ఆ ప్రయత్నం హైదరాబాద్ వాసులు ఎందుకు వేయరు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం. మేము ఇక్కడ హైదరాబాద్ నివాసులందరికీ విజ్ఞప్తి హైదరాబాద్లో ఓటు ఉన్నటువంటి ప్రతి నివాసికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓయూ స్టూడెంట్ లీడర్గా ఏమంటున్నామంటే మీరు చదువుకున్న వాళ్ళు, సమాజంలో అవగాహన కల్పించే వాళ్ళు, సామాజిక బాధ్యతతో ఓటేపించి సమాజ అభివృద్ధిలో భాగమయ్యేటువంటి ప్రయత్నం జరగాలి. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 53% ఓటింగ్ నమోదైంది. ఇక 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇక తాజాగా జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 31.17% పడిపోయింది. నగరంలో ఏ ప్రాంతంలో అయినా మొత్తం ఓట్లలో సగం మాత్రమే పోలయ్యాయి. ఇలా సగం మంది ఓటింగ్ కు దూరంగా ఉంటే ప్రజా తీర్పు ఎలా ప్రతిబింబిస్తుందన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. నా పేరు నాగేశ్వరరావు, ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ని. ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్న ప్రతి సందర్భంలో అత్యంత తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యే నగరాలలో హైదరాబాద్ ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ విద్యావంతులు ఉంటున్నారని, లేకపోతే ఉన్నత విద్య చదువుకున్న విద్యార్థులు కావచ్చు, జాబ్స్ చేసేవాళ్ళు, ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి విద్యాపరంగా కానీ అనేక అవగాహన ఉంటుంది. కానీ ఓటు పర్సంటేజ్ మాత్రం ఎందుకు తక్కువగా ఉంటుందనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా ఆందోళనకరంగా ఉంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి బార్లకి, క్లబ్బులకి, పబ్బులకి ఓటు పర్సంటేజ్, అటెండెన్స్ పర్సంటేజ్ చూస్తే చాలా ఉంటుంది. కానీ దేశ భవిష్యత్తును నిర్మించేది, దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎలక్షన్స్కి సంబంధించి మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడంలో బాగా వెనకబడి ఉన్నారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మంచిది కాదని కూడా మేము భావిస్తా ఉన్నాం. అందుకే మన ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కాకపోతే, ఓటు హక్కును వినియోగించకపోతే రేపు రాబోయే కాలంలో మన మీద చట్టాలు చేసేవాళ్ళు లేదా ప్రభుత్వాన్ని నిర్వహించే వాళ్ళందరూ కూడా తక్కువ అసమర్థులైన వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనం విచక్షణతో కలిగి ఉన్న పబ్లిక్గా వాళ్ళని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సరైన పాలన తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడం కోసం యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా వృధా ఖర్చులుగా వైపు కాకుండా అవగాహన కార్యక్రమాలని హైదరాబాద్ కేంద్రంగా, ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో కావచ్చు, సైబరాబాద్ లాంటి ప్రాంతాల్లో కంప్యూటర్ బేస్డ్ వర్క్ చేసే వర్కర్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఎక్కువ దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని మేము సూచిస్తా ఉన్నాం. ఓటు హక్కు ప్రాధాన్యతను, ఔన్నత్యాన్ని అనేక మంది సామాజికవేత్తలు అవగాహన వేదికలు ఏర్పాటు చేసి గొంతు చించుకున్న ఓటు వేయండని ఈసీ గగ్గోలు పెట్టినా అవన్నీ తమకు కాదన్నట్టు నగరవాసులు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో ముందుండాల్సిన యువత కాస్త వెనుకబాటుతనం వహిస్తోన్నట్టు ఓటింగ్ శాతంలో బట్టబయలవుతోంది. పోలింగ్ రోజును స్వీయ సెలవుగా ప్రకటించుకుని హాలిడే ట్రిప్పులు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో నగరంలో చాలా చోట్ల పోలింగ్ రోజున బూతులన్నీ జనాలు లేక బోసిపోతూ ఉంటాయి. గత కొన్నేళ్లుగా నగరంలో ఇదే సంస్కృతి కనిపిస్తోంది. దీన్ని ఇకపై కొనసాగనివ్వకూడదని సామాజికవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఓటింగ్ శాతం అనేది తక్కువగా వస్తుంది. అది ఎందుకు అనేది ప్రశ్నించుకోదగినటువంటి అంశం. ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచించదగినటువంటి విషయం ఏంటిదంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేటువంటి ఓటింగ్ శాతం హైదరాబాద్ లో జరుగుతూ ఉంది. ఎందుకు అంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్స్ కావచ్చు, ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు మిగతా 32 జిల్లాలో జరిగినటువంటి ఓటింగ్ శాతం హైదరాబాద్ లో జరగట్లేదు. ఎందుకంటే హైదరాబాద్ విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి భాషలు కలిగినటువంటి ఒక ప్రాంతం. ఈ ప్రాంత భేదంతో ఉండి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎక్కువ ఉద్యోగస్తులు ఉండడం, గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు హాలిడే అని చెప్పినప్పుడు అది ఒక్క రోజే హాలిడే ఇచ్చి ఊర్లలోకి వెళ్ళి ఓటింగ్ శాతం నమోదు చేసుకోమని చెప్తే వాళ్ళు ఎవరూ కూడా దాన్ని పెడచెవిన పెట్టి ఊర్లలోకి పోయి ఓటు వేసేటువంటి ఆలోచన లేకుండా హైదరాబాద్ లోనే హాలిడేని ఎంజాయ్ చేసేటువంటి ప్రస్తుత పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. దానికి తగ్గట్టు కార్పొరేట్ సంస్థలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఒక మేనిఫెస్టోలో ఏదైనా విషయాన్ని చేర్చి ఎవరికైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళు హాలిడేస్ కు వెళ్ళేటువంటి రోజు అది కాదు. ఆ రోజు అనేది ప్రత్యేకంగా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక నాయకుడిని ఎన్నుకునేటువంటి ప్రముఖమైన రోజుగా తీర్చిదిద్దాలని, వాళ్ళకు అవగాహన పరిచేటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని కూడా మనం కోరుకుంటా ఉన్నాం. ఒక్క ఓటు చరిత్రగతిని మారుస్తుంది. ఒక్క ఓటు మన భావితరాలను మార్చే శక్తినిస్తుంది. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయకపోతే వారి భవిష్యత్తును వారే వెనక్కి నెట్టిన వారు అవుతారు. కనీసం రానున్న ఎంపీ ఎన్నికల్లో అయినా నగరవాసులు వారి ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆశిద్దాం. పోలింగ్ డే అంటే హాలిడే కాదని, భవిష్యత్తును తీర్చిదిద్దుకునే రోజు అని పట్నం పౌరులు తెలుసుకోవాలని కోరుకుందాం. భావి తరాల భవిష్యత్తును నిర్దేశించగల శక్తి ఓటుకుంటుంది. అలాంటి ఓటు పట్ల నగరవాసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓటు వేయండయ్యా బాబు, అది మీ హక్కు మాత్రమే కాదు, మీ బాధ్యతని మొరపెట్టుకున్నా కూడా పెడచెవిన పెడుతున్నారు. ఇకనైనా ఓటు విలువలు తెలుసుకొని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్ తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.